గ్రీన్లాండ్ విషయంలో ఆ సమయం వచ్చేసింది అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రీన్లాండ్ను దక్కించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు ట్రంప్. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మడురోను బంధించిన తర్వాత గట్టిగానే ప్రయత్నాలను మొదలుపెట్టాడు. డెన్మార్క్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యా నుంచి గ్రీన్లాండ్ కు ముప్పు ఉందే, దాని నుంచి బయటపడేందుకు డెన్మార్క్ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఇప్పటికే 20 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమయ్యిందే. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా ప్రభావం పెరుగుతోంది. అందుకే గ్రీన్లాండ్ను సొంతం చేసుకుని దానికి రష్యా ముప్పును తొలగిస్తామని ప్రకటించారు. అమెరికా తన మిత్ర దేశాలను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవాలి అనుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు యూరోపియన్ యూనియన్ షాక్ ఇచ్చింది. గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తే ట్రేడ్ బజూకా పేరుతో బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తామని హెచ్చరించాయి. గ్రీన్లాండ్ విషయంలో తమకు మద్దతు తెలపని దేశాలపై 10% అదనపు సుంకాలను విధిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని బ్రిటన్తో పాటు ఐరోపా యూనియన్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో ఆదివారం యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు అత్యవసరంగా సమావేశమయ్యారు. సుంకాలను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, యుఎస్తో సంబంధాలపైన చర్చ జరిగింది. ఎటువంటి బెదిరింపులకు లొంగబోమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ స్పష్టం చేశారు. అలాగే యూరోపియన్ యూనియన్ కు చెందిన ట్రేడ్ బజూకాను తొలిసారి ఉపయోగించేందుకు టైం వచ్చిందన్నారు. ట్రేడ్ బజూకా ద్వారా కౌంటర్ టారిఫ్లు విధించడానికి అవకాశం ఉంటుంది. యూరప్ మార్కెట్లో అమెరికా తన వస్తు సేవలను విక్రయించుకోవడంపై పరిమితులు విధించే వీలు కలుగుతుంది. యూరోపియన్ యూనియన్ ట్రేడ్ బజూకా హెచ్చరికలపై ట్రంప్ సీరియస్ అయ్యారు. నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్ కు లేఖ రాశారు ట్రంప్. తాను 8 యుద్ధాలు ఆపినప్పటికీ తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇకపై శాంతి గురించి మాత్రమే ఆలోచించాల్సిన అవసరం తనకు లేదని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. ఇప్పటి నుంచి అమెరికాకు ఏది ప్రయోజనకరమో దాని గురించి ఆలోచిస్తానన్నారు. నాటోకి పంపిన మరో లేఖలో ట్రంప్ గ్రీన్లాండ్ గురించి ప్రస్తావించారు. ఆ దేశాన్ని చైనా, రష్యాల నుంచి డెన్మార్క్ రక్షించలేనప్పుడు గ్రీన్లాండ్పై దానికి యాజమాన్య హక్కు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. నాటోను స్థాపించినప్పటి నుంచి అమెరికా దానికోసం చాలా చేసిందని, ఇప్పుడు తమ కోసం నాటో ఏదైనా చేయాలన్నారు. గ్రీన్లాండ్పై నాటోకు పూర్తి నియంత్రణ లేకపోతే ప్రపంచం సురక్షితంగా ఉండదని హెచ్చరించారు.